కరెంటు షాకు తగిలి విలవిలలాడుతున్న తల్లిని 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి సమయస్ఫూర్తితో కాపాడాడు. అంతేకాదు తల్లిని ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించి ఆ తరువాత తల్లితో కలిసి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం జొన్నలగరువు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు దీక్షిత్. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రైవేటు పాఠశాలల మాదిరిగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్న లోకేష్ అధికారంలోకి వచ్చిన తరువాత నిన్న మెగా పీటీఎం 3.0 నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా వారికి దగ్గరలోని పాఠశాలల్లో కార్యక్రమాలకు హాజరయ్యారు. అయితే దీక్షిత్ స్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఉండటంతో స్కూల్ కు వెళ్లి తన తల్లి కోసం ఎదురు చూస్తున్నాడు. మీటింగ్ కు వస్తానని మాట ఇచ్చిన తల్లి ఇంకా రాకపోవటంతో అమ్మను తీసుకురావటానికి ఆ పిల్లవాడే పరుగున ఇంటికి వెళ్లాడు. అక్కడ కరెంటు షాక్ తో విలవిల్లాడుతున్న తల్లిని చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అయినా భయపడి కేకలు వేయకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. కరెంటు షాక్ కు కారణమైన మోటార్ స్విచ్ ఆపేశాడు. తల్లికి తగిలి ఉన్న వైర్ ను తొలగించి ప్రాణాలు కాపాడాడు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించి ఆమెతో కలిసి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు హాజరయ్యాడు దీక్షిత్. కళ్ల ముందే విద్యుద్ఘాతానికి గురైన తల్లిని చూసి భయపడకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని చాకచక్యంగా వ్యవహరించిన దీక్షిత్ ను పాఠశాల ఉపాధ్యాయులు ఎంతగానో అభినందించారు. కేవలం 5వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థి చూపిన అద్భుతమైన ధైర్యం, సమయస్ఫూర్తి ఎందరికో ఆదర్శప్రాయమని, అతని వల్లే తల్లి ప్రాణాలు దక్కాయని అదే పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో ప్రశంసలు అందుకున్నాడు.